మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేద పాఠశాలలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం 8వ ఉపమానం 8th ప్యారబుల్ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చూడబోతూ ఉన్నాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ వాక్య భాగమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్నటువంటి మా అందరికీ మా జీవితాల్లో ఆత్మీయ బలంగాను విశ్వాసమును కట్టుకోవడానికి పరలోక రాజ్యములో నడిపించబడుటకు నీ కృపను అందించమని మాకు తోడై ఉండుమని, నీ ఆత్మీయ జ్ఞానం చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసయ్య నామం పేరిట వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వారలారా, ఈ వచనంలో ఒక మనుష్యుడు అనేటటువంటి పదాన్ని మనం గమనిస్తే మనం ముందు ఉపమానాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మనుష్యుడు ఎవరో, ఆ మనుష్యుని యొక్క లక్షణాలేంటో మనం చూసినాం. ఆ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఒక పర్యాయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వచనంలో దాచబడినటువంటి ధనం, ఈ దాచబడినటువంటి ధనం ఎవరనగా ప్రపంచంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నటువంటి విశ్వాసులు. దాచబడినటువంటి ధనం ఎవరనగా యేసయ్య ప్రపంచంలో ఉన్న దాచబడినటువంటి లేదా యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నటువంటి విశ్వాసులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5 విషయాలను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, దొరికిన ధనం దాచిపెట్టడం. దొరికిన ధనం దాచిపెట్టడం. హీ హైడ్స్ ద ట్రెజర్. యేసు ప్రభుల వారికి తండ్రి అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి అంటే, విశ్వాసులకు రక్షణ అందే వరకు ఆయన ఈ లోకములో చేయాల్సినటువంటి కార్యం ముగించినటువంటి స్థితి మనందరికీ తెలుసు. అనగా అది రక్షణ కార్యం. యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి గారు లేదా యెహోవా దేవుడు అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చేది రక్షణ కార్యము. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నిక చేయబడి ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దాచబడినటువంటి ధనంగా మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వాసుల రక్షణ కొరకు ఆయన కాపాడబడడానికి విశ్వాసులను ఎన్నిక చేసుకోవడం మనం గమనిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వచనాలు మనం గమనిస్తే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి గల కారణం చెప్తూ ఉన్నాడు. అది సమృద్ధిగా కలుగుటకు, ఏంటిదది? జీవము కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని జ్ఞాపకం చేయబడతా ఉంది. 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అనేటటువంటి ఆలోచన మనం చూస్తాం. 15వ వచనంలో, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆయన మంచి కాపరి గనుక తన గొర్రెలను కాపాడుకోవడానికి శత్రువుల బారి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారే తమ విశ్వాసులైనటువంటి వారిని దాచిపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవ లక్షణం ఏంటంటే, వెళ్ళాడు. హీ కమ్స్ టు ద వరల్డ్. ఆయన పంపబడ్డాడు లేదా వెళ్ళాడు. తండ్రి అయినటువంటి దేవుడు పంపించబడగానే వెళ్ళడానికి ఆయన ఆశపడి పరలోక రాజ్యమును వదిలి ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చినటువంటి కార్యం మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆయన వెళ్ళుటకు లేదా ప్రపంచానికి రావడానికి గల కారణం నశించిపోతూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన వెదికి రక్షించుటకు మరియు సత్య
సత్యమును గురించినటువంటి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన రావడం జరిగింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. మూడో విషయం ఏంటంటే హీ సెల్స్ ఆల్, అంతా అమ్మినాడు. ఆయన పరలోక రాజ్యాన్ని, అక్కడ ఉన్న తన అధికారాన్ని, వైభోగాన్ని పక్కన పెట్టి హీ గివ్ అప్ హెవెన్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ అండ్ స్ప్లెండర్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూడగలిగితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన శరీరాన్ని అమ్మివేసుకున్నట్లుగా లేదా అప్పగించుకున్నట్లుగా తను తాను తగ్గించుకొని పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వైభోగాన్ని వదిలిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనేటటువంటి మాట మనం చూస్తాం. ఆయన ఉన్నత స్థలమును విడిచి కేవలం మన కొరకు ఏమీ చేయలేని వాడుగా అమ్మివేయబడ్డాడు, లేదా దరిద్రునిగా నీ కొరకు నా కొరకు చేయబడ్డాడని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగో విషయం, హీ బైస్, కొన్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, ఎవ్వరు పెట్టలేని వెల పెట్టి నిన్ను నన్ను కొన్నట్లుగా మనం చూస్తాం. తన ప్రాణాన్ని సైతం అప్పగించి ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కల్పించడానికి ఆయన మనల్ని కొన్నాడు. తన స్వరక్తం చేత కొనబడినటువంటి వారంగా చేయబడ్డాడు. హీ పేస్ ద అల్టిమేట్ ప్రైజ్, హీ గివ్స్ హిజ్ లైఫ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ అనేటటువంటి మాట మనం చూస్తాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పరిశుద్ధులము నీతిమంతులమని ఆయన చనిపోలేడు. ఆయన ప్రేమిస్తూ తన ప్రేమను చూపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కొన్నాడు. ఆయన ప్రాణాన్ని సైతం అప్పగించి తన రక్తాన్ని ధారబోసి ఎవ్వరు చెయ్యలేని ఒక అద్భుత కార్యాన్ని చేసి ఆయన మనల్ని కొన్నాడని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐదవ విషయం ఏంటంటే హీ రిజాయిస్, సంతోషించుచున్నాడు. ఆయన వెతికినప్పుడు తనకు దొరికితే, అనగా మనం ఆయనకు దొరికే వారంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సంతోషించువాడుగా ఉంటూ ఉన్నాడు. హీ ఎన్విషన్ ద గ్లోరియస్ డే వెన్ ఆల్ హిస్ ట్రెజర్ షల్ బి పోసెస్డ్ బై హిమ్ అనేటటువంటి మాట మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనలో సంతోషం చూడ్డానికి ఆయన దుఃఖముగా మార్చబడ్డాడని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనలో సంతోషం చూస్తే ఆయన సంతోషపడేటటువంటి వాడుగా ఉన్నాడు. 5 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఆయన దొరికినటువంటి ధనమును దాచపెడుతూ ఉన్నాడు. రెండవది, ఆయన వచ్చాడు లేదా వెళ్ళాడు, అంతా అమ్మినాడు. తర్వాత నాలుగో విషయం, ఆయన నిన్ను నన్ను కొన్నాడు. ఐదవ విషయం, ఆయన నిన్ను బట్టి సంతోషించేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆయనను సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్.